ఈ రాత్రికాల సమయమందు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తా ఉన్నానండి. కొంతసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఎవరిని ఆరాధించాలి, ఎవరిని మహింపరచాలి, ఎవరిని కనపరచాలి అని కొంతమంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. కొంతమంది విశ్వాసులు కూడా మా సంఘంలో నన్ను అడిగారు. నేను అందుకే ఒక చిన్న వీడియో కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, వందనాలు. మా కనికరం గల దేవ, కృపా సత్య సంపూర్ణుడ, ఘనమైన మీ నామమునకు మా ప్రభువుని పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ ఆత్మసాయం అనుగ్రహించి మీ నామను మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్న మా కన్న తండ్రి, ఆమె. అయితే దేవుని పేరేంటి, ఏ నామాన్ని మనం ఆరాధించాలి? అయితే దేవత అనే పదం, గాడ్ అంటే దేవత అనే పదాన్ని సూచిస్తూ ఉంది. గాడ్ అంటే దేవుడు అనే పదాన్ని కూడా మనకు తెలిసిన పదమే, దేవుడని కూడా సూచిస్తూ ఉంది. అయితే గాడ్, దేవత అనే పదానికి అర్థం ఏంటంటే ఆరాధించబడు వస్తువు అని అర్థం. ఆరాధించబడవలసినటువంటి వస్తువు. అయితే వస్తువే ఆరాధించబడుతుంది అని అర్థం. అయితే నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనం చదువుదాం. 3 నుంచి చదువుదాం, మనకు కొంచెం అర్థమవుతుంది. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఏమన్నారంట? వాళ్ళ చెవులుకున్నటువంటి బంగారం కరిగించి ఒక రూపాన్ని ఏర్పరచుకొని, ఈ రూపమే గాడ్. రూపం అంటే ఒక మనిషి రూపాన్ని ఇస్తే దేవత అయిపోయింది. ఒక వ్యక్తి కొన్ని పరికరాలు ఉపయోగించి ఒక వస్తువుని తయారు చేస్తే ఆ వస్తువు ఏమైంది? దేవత అయిపోయింది. అలా ఏమన్నారు? ఇశ్రాయేలు నుంచి మమ్మల్ని నడిపించినటువంటి దేవత ఇదే. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి చెప్పాలంటే, నేను ఒక పెన్నును తయారు చేశాను. ఈ పెన్నును నేనే తయారు చేశాను కాబట్టి పెన్ను గొప్పతో నేను గొప్ప అంటే నేనే గొప్ప. ఎందుకంటే నా తెలివితేటలు ఉపయోగించి ఈ పెన్నును తయారు చేశాను. ఈ పెన్ను గొప్పది కాదు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఈ పెన్ననే ఆరాధిస్తున్నారు. తయారు చేసినటువంటి వస్తువుని ఆరాధించి ఇదే దేవత, ఇదే దేవతని వాళ్ళు ఆరాధిస్తున్నారు. అంటే నిర్గమకాండం 32:3-4 వచనాలు బట్టి మనం చూస్తే తయారు చేసినటువంటి వస్తువు ఏమైంది? దేవత అయిపోయింది. చూడండి, అదే 32వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అందుకు నేను, ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తండ్రి అని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ఏనంట? ఎవరి దగ్గర ఏం బంగారం ఉందో తెస్తే అదంతా బంగారం పోగేసి అగ్నిలో వేశారంట, దూడ అయిపోయిందంట. చూడ వస్తువు అయిపోయిందంట. అహరోను గారు చెప్పే సాకు ఇది. అయితే ఇప్పుడు మనం సాకు కోసం మాట్లాడపట్లేదు, కానీ వాళ్ళ బంగారాన్ని కరిగించి ఏం చేశారంట? ఒక దోణను చేసుకున్నారు. చేసుకుని ఏమన్నారు? గాడ్, దేవుడు, దేవత అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఏమంటానంటే, దేవుడు అంటే దేవుడి నెత్తి మీద ఆయన తయారు చేసినోడు ఉండకూడదు. అప్పుడు ఆయన దేవుడు ఎవరు? దేవుడు అంటే ఆయన పైగా ఎవరు ఉండకూడదు, ఆయన పైన ఎవరు ఉండకూడదు, ఆయన ఎవరో కలుగజేయకూడదు. ఆయనే కలుగజేయాలి తప్ప కానీ ఆయన ఎవరినే కలుగజేయకూడదు. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. చూడండి ఏంటంట? దేవతలనబడిన వారును
ప్రభువులనబడిన వారును ఎంతమంది ఉన్నారంట? అనేకములు ఉన్నారంట. అనేకములు ఎలా ఉన్నారు? సృష్టించబడ్డారు, తయారు చేసుకోబడ్డారు. మనం తెలియదేం కాదు. మన ఇండియన్ కల్చర్లో దేవతలు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల మంది దేవతలని, రకరకాలుగా చాలామంది దేవతలు. బహుదేవత ఆరాధన, మన భారతదేశంలో బహుదేవత ఆరాధన మనకు తెలిసిందే. చాలామంది ఉంటారు, సూర్యుని ఆరాధిస్తారు. రకరకాలుగా చెప్పాలంటే ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు చాలామంది బహుదేవత ఆరాధన మన భారతదేశంలో ఉంది. అయితే ఎంతమంది ఉన్నారట? అనేకములు ఉన్నారు. ఎందుకున్నారంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తయారు చేసుకున్నారు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకున్నారు తప్ప. కానీ అందుకే అనేక మంది ఉన్నారు. కానీ దైవగ్రంథం మనకేం చెప్పింది తెలుసా? మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. చూడండి, అయితే ఈ పరలోకపు తండ్రి పేరు ఏంటంట? పరలోకపు తండ్రి పేరు ఏంటంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. ఏంటంట? ఏం పేరు? ఈ దేవుడైన యెహోవా. యెహోవా అంటే ఆయన నామం. మోషే అడిగాడు, నేను వాళ్ళకి ఏం చెప్పాలంటే, నేను పంపించనని చెప్పు. నా పేరు యెహోవా, నిరంతరము నా నామము ఇదే అని వారికి చెప్పు అని మోషేకు దేవుడు చెప్పాడు. యెహోవా, YHWH, యెహోవా అంటే 4 అక్షరాల పేరు. 4 అక్షరాల పేరు. అయితే 4 అక్షరాల పేరుకి భావం ఏంటంటే ప్రకాశిస్తుంది అని అర్థం అండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, 33:27, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఎవరంట? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఎప్పటి వరకు ఉంటాడంట ఆయన? శాశ్వతం. ఎంతవరకు ఉంటాడంట? శాశ్వతం, నిరంతరం. శాశ్వతం అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉంటాడు. యెహోవా అనే పేరుకు ఆయన ఉండినట్లు చేయవాడు అని అర్థం అంట. అంటే శాశ్వతమైన దేవుడు, యెహోవా దేవుడు, శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము అంటే నిరంతరము ఉండువాడు, ఉండినట్లు చేయవాడు అని అర్థం. ఆయన అనంతానికి, ఆయన స్వయం సమృద్ధికి, ఆయన స్వతంత్రానికి ఒక ప్రకటన ఉన్నదంట. ఏంటి ఆ ప్రకటన అంటే? ఒక ప్రకటన ఉందంటే ఆ ప్రకటన అంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడునైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఏంటంటే నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఎవరిని ఆరాధించాలి? తండ్రిని. పాత నిబంధనలో ఎవరిని ఆరాధించారు? తండ్రిని ఆరాధించారు, తండ్రిని మహిమపరిచారు. నా నామం ఇదే, నిరంతరం నా నామం ఇదే అని మోషేకి పరిచయం చేస్తాడు. మోషేకి పరిచయం చేస్తూ నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబులకి దేవుడును, వాళ్ళకి ప్రత్యక్షమైంది నేనే అని ఆయన తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు మోషేకి. చూడండి, అందుకే యెషయా గ్రంథం 44:6లో నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 90వ సంకీర్తన 2వ వచనం ఒకసారి మనం చూస్తే, మొదటి నుంచి చూద్దాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు
నీవే దేవుడువు. ఏంటంట? ఇప్పుడు ఏ దేవుడు అంట? యుగ యుగములు నీవే దేవుడువు. అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే, యుగ యుగములు నీవే దేవుడు. ఆయన నామం వ్యక్తపరుచుకున్నాడు. తండ్రి తన నామాన్ని ఆరాధించబడేయవలసిన నామంగా ఆయన ఉపయోగించుకున్నాడు, హెచ్చించుకున్నాడు. చూడండి, అయితే ఇటువంటి నామాన్ని, ఇటువంటి పేరుని మొట్టమొదటగా పెదవులతో పలికినటువంటి మొట్టమొదట మానవ జీవి అవ్వ. ఈ నామాన్ని మొట్టమొదటిగా పలికింది అవ్వ. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనం చూస్తే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నేను ఎవరి దయ వలన? ఎవరి దయ వలంట? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. 4వ అధ్యాయం 26వ వచనము చూడండి. 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి యోనేషు అనే పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఏ నామమున? యెహోవా నామమున. ఏంటంట? యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. అవ్వ మనముడు యోనేషు, అతను పుట్టినప్పుడు ప్రార్థన చేయట ఆరంభమైందంట. అయితే ఈ 4 అక్షరాలైనటువంటి యెహోవా అనే పదానికి చుట్టబడినటువంటి గొప్ప అర్థం ఏంటంటే, గొప్ప అర్థం అప్పటి వరకు ఎవరికి తెలియదు. అవ్వకు కానీ యోనేషుకి కానీ ఎవరికి తెలియదు. అయితే ఈ 4 అక్షరాల టెట్రాగ్రామ్ని ఏంటంటే టెట్రాగ్రామటన్, ఇంగ్లీష్లో టెట్రాగ్రామటన్ ప్రాముఖ్యతను దేవుని చేత వివరించబడినటువంటి, అంటే ఈ 4 అక్షరాలు యెహోవా అనే నామానికి ఆ 4 అక్షరాల టెట్రాగ్రామటన్ అనే ప్రాముఖ్యతను వివరించినటువంటి మొట్టమొదటి తొలి మనిషి మోషే గారు వివరించారు. అడిగాడు దేవుణ్ణి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నేను పంపిస్తున్నాను కదా ప్రభా, వాళ్ళు నన్ను నమ్మరు, నేను వాళ్ళకి ఏం చెప్పను, ఎవరు నన్ను పంపించారు అని నేను చెప్పను అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మాట్లాడుతూ, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఏమన్నాడంట? నేను ఉన్నవాడను. అలా చెప్పు, నేను ఉన్నవాడనని చెప్పు. ప్రారంభించి ఉన్నాను, ముగింపు వరకు ఉన్నాను, నేను ఉన్నవాడనని చెప్పు అని ఆయన పేరుని 4 అక్షరాల యెహోవా అనే టెట్రాగ్రామటన్ అనే పదాన్ని వివరించినటువంటి మొదటి మనిషి మోషే. ఏంటంట? నేను ఉన్నవాడను. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనంలో, 20వ అధ్యాయము 7వ వచనంలో మాట 27లో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నచ్చరింపవానిని నిర్దోషిగా ఎంచడు. ఏంటంటే అలాగ ఉంచకూడదు, వ్యర్థముగా. అంటే దేవుడు సొంత వేలుతో పలకల మీద రాసినటువంటి పేరు, ఆ నామాన్ని పవిత్రమైన నామం. ఆ నామాన్ని గౌరవంగా ఆరాధించాలి, గౌరవంగా నియమించాలి, గౌరవంగా స్తుతించాలి, గౌరవంగా మహింపరచాలి. ఆ నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. లేవికాండము 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూసినట్లయితే, 24:16 ఒకసారి మనం చూసినట్లయితే, 24వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఆ సంవత్సరముల 24:16 యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. ఏం చేయాలంట? యెహోవా నామాన్ని దూషిస్తే ఏమొస్తుంది? మరణ శిక్ష. అంటే ఆ నామాన్ని పవిత్రంగా ఆచరించాలి, పవిత్రంగా ఉపయోగించాలి,
పవిత్రంగా గౌరవంగా గణపరిచే గొప్ప నామం దాన్ని దూషిస్తే మరణ శిక్ష పొందుకొనుటకు అర్హుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉంది. అయితే అప్పటి నుంచి మనుషులకు భయం ఉండిపోయిందంట. ఏంటి ఆ భయం అంటే, ఈ నామం మన పెదవుల మీద ఉండకూడదు, ఆ నామాన్ని పలకూడదు, ఆ నామాన్ని పలికితే అది ప్రమాదం అనే ఒక మూఢనమ్మకం బయలుదేరిందంట. చాలామంది ప్రజలు భయపడిపోయారు ఆయన నామాన్ని. అంటే ఆ నామాన్ని పలికితే మరణ శిక్ష, చంపేస్తారు. అటువంటిప్పుడు ఆ నామాన్ని పలికి మనం మరణ శిక్ష పొందుకోవడం ఎందుకు అని వాళ్ళ భయపడి ఆ పదాన్ని, ఆ నామాన్ని ఉపయోగించడం మానేశారు. అక్కడి నుంచి ఒక మూఢనమ్మకం వచ్చేసిందంట. ఏంటి? ఆ నామాన్ని ఉచ్చరింపకూడదు, ఆ నామాన్ని ఉపయోగించకూడదు అనే ఒక భయం వచ్చేసింది. చూడండి ఒక మాట చూడండి, కొలస్సీ 3వ అధ్యాయము 17వ వచనము. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏం చేయమన్నాడు ఆయన? యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రభు అయిన యేసు పేరట సమస్తాన్ని చెయ్యాలి. చాలామంది ఏం చేస్తున్నారండి, ఎన్నో రకాల బోధలు అంటే అన్నీ మాట్లాడుకుని ఎవరెవరో మనోభావాలు దెబ్బతీయడం కంటే కనీసం ఈ వాక్యం మన సంఘానికి, మన కుటుంబ సభ్యులకి, మనకైనా నా కుటుంబానికైనా ఉపయోగపడుతుంది కదా. సరే, చూడండి ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏ నామాన్ని పొందాలండి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడని పేతురు గారు చెప్తున్నారు. ఇవన్నీ ఒక ప్రాముఖ్యమైన విషయాలు కాకపోతే పరిశుద్ధాత్ముడు తన గ్రంథంలో రాయిస్తాడంటే, యేసునామం ఆరాధించబడాలని తండ్రికి ఇష్టమైంది కాబట్టి పరిశుద్ధాత్ముడి చేత రాయించాడు ఈ మాటలు. చూడండి, దేవుడికి ఇష్టమైంది, తండ్రికి ఇష్టమైంది, తన కుమారుని నామాన్ని కనపరచాలని తండ్రికి ఇష్టమైంది. మధ్యలో నీకేంటి నాకేంటి నొప్పి? దేవుడికి ఇష్టమైంది. మనం ఎంత, మన బ్రతుకులు ఎంత, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయా ఆవిడ వంటి జీవితాలు మన నీటి బుడగలు మనకు. ఎందుకంటే తండ్రికే ఇష్టమైంది ఆయన కుమారుని కనపరచడం. ఆయనకి ఇష్టం లేకపోతే తన గ్రంథంలో రాయించాడు కదా పరిశుద్ధాత్ముడు. ఈ లేఖనం ఒకరి ఊహను బట్టి, ఒకరి ఇచ్చని బట్టి కలిగింది కాదు కదా. దేవుడు రాయిస్తేనే కదా రాయబడింది గ్రంథం. మనుషులు ఊహను బట్టి కలిగింది కాదు కదా ఇది. ఆయనకి ఇష్టమైంది కాబట్టి తన కుమారుని నామాన్ని కనపరచడం ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన రాయించుకున్నాడు. చూడండి ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 12వ వచనము. 8వ అధ్యాయము 12వ వచనము. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమని గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఏ నామాన్నే? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారు. యేసుక్రీస్తు నామం గురించే స్వార్థ ప్రకటించాడు ఫిలిప్పు. సువార్త యెహోవా నామమున కాదు, యేసుక్రీస్తు నామములో స్వార్థ ప్రకటించాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనము. మరి యవన వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏంటంటే ఏ నామము? యేసునామం. ఏ నామం? ఈ నామమే, యేసునామమే. మనుషులలో ఏ నామం వలన రక్షణ పొందలేమండి. అయితే కొత్త నిబంధన యుగములో కుమారుణ్ణి
కనపరచడం దేవునికి ఇష్టమైంది. ఆయన ఇష్టమైంది కంటే ఆయన రాయించుకున్నాడండి. అయితే ఆయన తన కుమారుడికి ప్రాముఖ్యతనిచ్చాడండి. నా ప్రియ కుమారుడు అన్నాడు ఆయన. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. 1వ అధ్యాయం 18వ వచనము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. తండ్రికి ఇష్టమైంది తన కుమారుణ్ణి ఘనపరచాలి, ఆయన నామను హెచ్చించాలి. అన్ని నామముల కన్నా పైనామం యేసు నామమని తండ్రికి ఇష్టమైందంటండి. తండ్రికి ఇష్టమైంది, ఆయన కోరుకుంటున్నాడు. సకల జనులు క్రీస్తుని ఘనపరచాలి, సర్వమానవాళి క్రీస్తుని మయంపరచాలి, సర్వమాని ఈ భూమి మీద, యావత్ భూమి మీద కాపురమన్నటువంటి ప్రతి వ్యక్తి ఆయన స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. సిగ్గుపడకూడదంటండి. దేవుడు కోరుకుంటున్నాడు తన కుమారుని మహిమపరచాలని. సిగ్గుపడకూడదంట, దేవుణ్ణి మహిమపరచాలంట, ఇంకా ఘనపరచాలంట. దేవా నీకు స్తోత్రములు తండ్రి, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మా బ్రతుకులకు నీ ప్రియ కుమారుని రక్తం ద్వారా మా పాపములకు విమోచన కలిగిందని దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. దేవుడు కోరుకుంటున్నాడంటే యేసుక్రీస్తు నామము తండ్రి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. 5వ అధ్యాయము 20వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏంటంటే ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి ఏ నామము? యేసుక్రీస్తు నామములో దేవునికి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చివరిలో ఏమంటాం? ప్రార్థన చేసి ఏమంటాం? తండ్రికి ప్రార్థన చేసి యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు నామం ఉపయోగించాలి. అన్ని నామముల కన్నా పైనామం అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నామం ఘనమైన నామం, పవిత్రమైన నామం. ఆయన నామం చూడండి, దెయ్యాలు యేసు నామంలో పారిపోయాయి. మనం చదువుకున్నాం తన గ్రంథంలో, పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి గ్రంథంలో మనం చదువుకున్నాం. దెయ్యాలు యేసు నామంలో పారిపోయాయి, రోగాలు యేసు నామంలో నయమైపోయావు, అద్భుతాలు యేసు నామంలో జరిగాయి, సూచక్రియలు యేసు నామంలో జరిగాయి, ఆశీర్వాదాలు యేసు నామంలో పొందుకున్నారు, అనుభవించారు. యేసు నామము ఆరాధించవలసిన నామాన్నే. ఇటువంటి నామాన్నే, ఆరాధించబడుతున్న నామాన్నే ఆ పరపురుషులైనటువంటి సాతాను గాడికి నచ్చక క్రీస్తు నామాన్ని హేళన చేయాలని, అవమానపరచాలని అనేకులు వక్రబోధన మన సమాజంలోకి రప్పించేశారండి. ఆ వక్రబోధ వల్ల ఎంతమందో నాశనం అయిపోయి తెలుసండి. ఈ వాక్యం విని నువ్వు నేను నాశనం అయిపోకూడదని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు సాతాను చొరబడిపోయిన సంఘాల్లోకి, మనుషుల్లోకి, సమాజంలోకి బైబిల్ చదవకుండా మనుషులను ఆపలేము, మందిరానికి వెళ్లకుండా
మనుషులను ఆపలేము గనుక వక్రబోధ సంఘంలోకి వస్తే ఆ వక్రబోధ వల్ల అనేకులు దేవుడి యొద్ద నుంచి తొలగిపోతారని వాడు ఒగ్గినటువంటి ఒక ఉచ్చే అపవిత్రమైన బోధ, అబద్ధ బోధ. ఆ ఉచ్చుల నుంచి మనం తప్పుకోవాలండి. యేసుక్రీస్తుని ఆరాధించడం తండ్రికి ఇష్టమైతే మీకేంటి నాకేంటి అని నొప్పే. ఆలోచించాలి. నా ప్రియ క్రైస్తవ సంగమా, క్రైస్తవ విశ్వాసులారా, నా బంధుమిత్రులారా, నా శ్రేయభిలాషులారా, అబద్ధ బోధ ఎంత వచ్చేసిందో చూసారా. యూట్యూబ్ ఆన్ చేస్తుంటే చూడండి ఎన్ని రకాలైన బోధలు. నేనేదో మీ చేత మంచి అనిపించుకోవాలని కాదండి. సమాజంలో ఈ వాక్యం విని ఒక్కడైనా సత్యం తెలుసుకోవాలనే నా ఉద్దేశం. చూడండి సాతాను గడు అంత అబద్ధ బోధన తీసుకొస్తాడు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఒక మనుషుడు సంగతులు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న పరిశుద్ధాత్మకే కానీ మనుష్యులలో ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఇప్పుడు క్రీస్తు కోసం దేవుడికి తెలియదు అంటారా? దేవుడి కోసం దేవుడికి తెలుసు, తండ్రి కోసం కుమారుడికి తెలుసు, కుమారుడి కోసం తండ్రికి తెలుసు. దేవుని సంగతులు దేవుడికే తెలుసు. మన నిమిత్త మాత్రులు ఉన్నాయి. మనకు ఒకవేళ జ్ఞానం కొదుకుంటే ప్రభువా జ్ఞానం కొదుకుందని అడగాలి. అర్థం అవ్వకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఏది పడితే అది మాట్లాడి నేను కొత్త బోధ కనిపెట్టాను, కొత్త బోధ నేను చేశానంటే డాక్టర్ని రాంగ్ అయిపోద్ది. మనం కొత్త బోధ వల్ల త్రోవ తప్పిపోతాం. మన మీద కొత్త బోధ ఏం తేవక్కర్లేదండి. తన గ్రంథంలో రాయించినటువంటి సారాంశాన్ని జాగ్రత్తగా మన పితరులు ఏం చెప్పారు, ప్రారంభ శతాబ్దాల్లో ఏం చెప్పారు, మన గురువులు ఏం చెప్పారు, మన డాక్టర్ని ఏం బోధిస్తూ ఉంది ఒకసారి ఆలోచించేస్తే సత్యం మనకి తెలిసిపోద్ది. ఎవరో మనకి చెప్పి మన మోసపరచగలుగుతూ యుగ సంబంధమైన దేవత మన మనోనేతనములకు గుడ్డితనం కలుగజేస్తే ఆయన దగ్గర వాక్యం అనే కాటికుందే రాసుకుంటే కళ్ళుకున్నటువంటి పొరలన్నీ ఊడిపోతాయి. బైబిల్ చక్కగా మనకు అర్థమవుతుందండి. బైబిల్ని ప్రేమించాలండి, దేవుని ప్రేమించాలి, బైబిల్ని ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయనతో మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసి మనం ఆయనతో మాట్లాడితే లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడండి, చక్కగా మాట్లాడతాడండి. చూడండి యేసునామం ఆరాధించవలసిన నామం, యేసునామం ఘనపరచవలసిన నామం, యేసునామం మన భుజస్కంధాలపై మోయగలిగిన నామం, మన నెత్తి మీద ఊరేగించే నామం. యేసునామం అన్ని నామముల కన్నా పైనామం, పవిత్రమైన నామం. ఆ నామాన్ని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, మహింపరిద్దాం. మనలో లోపాలైన సరి చేసుకుందాం. పాత నిబంధన అంతా మన పితరులందరూ కూడా తండ్రిని ఆరాధించారు. క్రైస్తవ యుగంలో తండ్రికి తన కుమారుడు ఆరాధించబడటం తండ్రికి ఇష్టమైంది. తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చాడు. ఆయన మొత్తం నెరవేర్చి పూర్తి చేసి సమాప్తం చేసి ఆయన దగ్గరికి ఆరోహణమయ్యాడు. ఆయన పక్కనే కూర్చున్నాడు. అందుకే దేవుని సంగతులు దేవునికి తెలుసు. మనం తప్పిపోతాం, కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన మారని దేవుడు, మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అల్ఫాయి ఒమేగాయు నేనే. మొదటి నుంచి ప్రారంభం వరకు ఉన్న దేవుడు. మధ్యలో మనం ఉంటాం పోతాం. నిత్యుడు, శాశ్వతమైన దేవుడు, యుగయుగములు ఆయన దేవుడు. కనుక ఆయన ఆరాధిద్దాం. కుమారుని ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్టే. కనుక యేసునామం అన్ని నామముల కన్నా పైనామం కనుక ఆ నామాన్ని ఆరాధిద్దాం, మహింపరుద్దాం, కనపడతాం. అటు కృపధాన్యత దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమె ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలు ముగించుకుందాం. స్తోత్రములు తండ్రి, వందనాలు. అద్భుతంగా మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రం. ప్రభువా ఈ మాటలు విని అనేకులు మోసపుచ్చుకోకుండా సరి చేసుకుని చిన్నవాన్నో పెద్దవాన్నో తండ్రి నేను
తండ్రి ఒకవేళ పొరపాటుగా ఏదైనా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించమని, అనేకులు ఈ మాటల ద్వారా బలపడ్డాక మీ ఆత్మ అనుకరించమని ఏసునామములో ప్రార్థిస్తూ ఉన్నాం మా కన్న తండ్రి. ఆమె అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక. ఆమె